నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు అన్నింటినీ మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం అలాగే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలను, బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2025 ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 7 కేంద్రాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 4 పరీక్షా కేంద్రాలు, ఎంజీ కళాశాలలో 1, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1, కేంద్రీయ విద్యాలయంలో మరొక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చేశారు. మొత్తం 2087 మంది అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను ఆమె తనిఖీ చేయడమే కాక పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, నోడల్ అధికారి, సంబంధిత శాఖల అధికారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె కోరారు. మధ్యాహ్నం 1:30 తరువాత పరీక్ష కేంద్రం ప్రధాన గేట్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు అన్నింటినీ మరోసారి పరిశీలించుకోవాలని, ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు తదితర అన్నింటినీ పునః పరిశీలించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, నీట్ నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.